నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, సంక్రాంతి పండుగ రాబోతోంది. సంక్రాంతి అనగానే 3 రోజుల పండుగ జరుపుకుంటాం. మొదటిగా భోగి. భోగి అనగానే భోగి మంటలు, భోగి పళ్ళు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం, గొబ్బెమ్మలు. ఏంటి నిజంగా భోగి యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? ముఖ్యంగా ఈసారి వచ్చిన ఈ భోగి పండుగ రోజు చాలా విశేషమైనవి, ఒక 2-3 కలిసి ఉన్న ఒక కూడలి ఆ రోజు అని చెప్పి విన్నాము. ఏంటి ఆ ప్రత్యేకత? ఆ రోజు ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు ఈసారి భోగి పండగ చాలా ప్రత్యేకమైనటువంటి రోజు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం భోగి పండగ వస్తుంది, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే పౌర్ణమి రోజున రావడం ఒక ఎత్తు, అందులోనూ సోమవారం, అందులోనూ శివుడు జన్మించినటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రయుక్తంగా రావడం, ఆ రోజున మహాకుంభమేళ ప్రారంభమయ్యేటటువంటి రోజు రావడము, ఇలా 5 రకాలైనటువంటి పండగలు ఒకే రోజున రావడం. ఆ 5 పండగలు ఏంటి? భోగి, పౌర్ణమి, సోమవారము, అలాగే ఆ రోజున మహాకుంభమేళ, అలాగే ఆ రోజున మనకు ఆరుద్ర నక్షత్రం. ఈ 5 రకాలైనటువంటి విధానాలు ఒకే రోజున రావడము చాలా అరుదుగా జరిగేటటువంటి గ్రహ సంచారాల్లో మార్పులు ఇవన్నీ కూడా. ఎందుకు అనంటే గనక మనకెప్పుడు కూడా తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగకరణములు అనేటటువంటివి మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటివని జ్యోతిష శాస్త్రం చెప్పడం జరిగింది. అయితే మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి భగవంతుడు గొప్పనైనటువంటి ముహూర్తాలు కొన్ని సృష్టిస్తాడు. ఆ సృష్టించేటటువంటి ముహూర్తాల్లో ఇది చాలా అత్యద్భుతమైనటువంటి ముహూర్తము. ఈ ముహూర్తానికి ఉన్నటువంటి బలము అంతా ఇంత కాదు. కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి, మనిషి జీవితంలో జాతకం ఎంత నీచంగా ఉన్నా, ఎంత దారిద్రంగా ఉన్నా దాన్ని మనము ఒక గొప్పగా మలుచుకోవడానికి ఈ యొక్క రోజు మనకు ఉపయోగపడుతుంది. వివాహం కానటువంటి, ఎన్నో రోజులుగా వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, ఉద్యోగం లేనటువంటి వారు, మన మనస్సులో ఏ కోరికతోనైతే మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తామో అలాంటి కోరికలు నెరవేర్చుకోవడానికి సాక్షాత్తు కైలాసవాసుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మనతో ఉండడానికి ఏదైనా ఒక రోజు కావాలి అంటే అదిగో ఈ రోజును ఉపయోగించుకోవడం మన జన్మకు సార్థకత లభించినట్టే. అయితే ఇది సాధారణంగా భోగి పండగ మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ పౌర్ణమి రోజున రావడము, భోగి అంటేనే మామూలుగా శాస్త్ర ప్రకారంలో చెప్పినటువంటి విధంగా భోగి అంటే భోగభాగ్యాలను ప్రసాదించేటటువంటిది. ఆ రోజున మనం ఏం చేస్తాం? సాధారణంగా ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి కాల్చేస్తాము. ఎందుకు కాల్చేస్తాము? మరి ఎందుకు అలా కాల్చేయడం వెనక ఆంతర్యం అంటే, ఒక వస్తువు మనకు పనికి రాదు అన్నప్పుడు అది తీసేసి మనం బయట పారేయడం కానీ లేదంటే ఎక్కడైనా వేసేయడం కానీ జరుగుతుంది. భోగి రోజున మన ఇంట్లో ఉన్నటువంటి చీపుర్లు కానీ, చాటలు కానివ్వండి, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి కట్టెలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తామో ఆ రోజున భోగి మంటల్లో వేసేసి కొత్తదనానికి శ్రీకారం చుడతాము. అంటే పాత వస్తువులు వేసామంటే మనకు కొత్తది వస్తుంది అని అర్థము. ఏదైతే ఇప్పుడు మనకు ఉదాహరణకు మనం ఇల్లు ఉడిచే చీపురు ఉంది అనుకోండి, అది మన ఇంట్లో పాడైపోయింది, ఏం చేస్తాం? భోగి మంటలు వేసి తెల్లారితే కొత్త చీపురు తెచ్చుకుంటాము. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైనా పాడైపోయాయో, పనికిరావు అనుకున్నప్పుడు భోగి మంటలలో వేసి కొత్తవి తీసుకొని వస్తాం. అంటే ఏదైతే భోగి మంటలలో వేసేస్తామో అది మనకి ఇక పనికి రాదు, దానితో అవసరం లేదు అని చెప్పేసి మరుసటి రోజు అవే వస్తువులు కొత్తవిగా తెచ్చుకుంటాం. అంటే మన జీవితం కొత్త వైపుగా నడిపించుకోవడానికి, కొత్తగా ప్రారంభం చేసుకోవడానికి ఈ భోగి అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. చిన్నతనంలో చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, చిన్నతనంలో చిన్నపిల్లలు ఉంటే ఒక 5 సంవత్సరాల్లో పిల్లలను కానీ 10 సంవత్సరాల్లో పిల్లల్ని కానీ కూర్చోబెట్టి కొత్త చాప వేసి దాని మీద కూర్చోబెట్టి మానుక అంటాం. మానుక అంటే తెలుసా మీకు? మానుక అంటే బియ్యం కొలుస్తాం కదా, మానుక అనేటువంటి ఉంటుంది. ఆ మానుకలో ఏం చేస్తారంటే రేగి పళ్ళు వేస్తారు, చెరుకు గడలు వేస్తారు, చిల్లర నాణాలు వేస్తారు, అలాగే దాంట్లో జామకాయలు వేస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి పళ్ళు, ఫలాలు, ఈ యొక్క నాణ్యాలు, ఇవన్నీ అంటే డబ్బులు, ఇవన్నీ కూడా వేసి పిల్లల్ని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అవన్నీ కూడా వేసి
ఆ తల మీదకి వెళ్ళి అవన్నీ పోసేటటువంటి పద్ధతులు ఉండేటటువంటి. మా చిన్నతనంలో మాకు కూడా పోసారు, భలే బాగా అనిపించేటటువంటిది. ఆ కింద పడ్డవన్నీ వేరుకొని చాలా మంది అవి ఆ డబ్బులన్నీ జేబులో వేసుకొని కొనుక్కోవడము, ఆ రేగి పళ్ళన్నీ తినడము, జామకాయలన్నీ తీసుకోవడం, మా ఫ్రెండ్స్కి మా బంధువులకు అందరికి ఇవ్వడం, ఇలాంటి ప్రత్యేకత ఉండేటటువంటి. అదే భోగి రోజు తప్పకుండా చెయ్యాలట. అలా చేస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారట. వాళ్ళకున్నటువంటి సంక్రాంతిని కీడు దినాలని అంటారు కదా, ఎందుకు ఇవన్నీ పోయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి కీడు తొలగిపోతుంది అని చెప్తూ ఉంటారు. అందుకే చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నటువంటి వారు ఉంటే గనక చక్కగా చాప వేసి, కొత్త చాప, మళ్ళీ అది కూడా కొత్త చాప వేసి కొత్త బట్టలు వేసుకోవాలి. ఆ రోజున భోగి రోజున కొత్త బట్టలు వేసుకొని చెరుకు గడలు అంటే చిన్న చిన్న చెరుకు ముక్కలు కోసి చెరుకు గడలు తీసుకోవాలి, రేగి పళ్ళు తీసుకోవాలి, జామకాయలు తీసుకోవాలి, చిల్లర నాణాలు తీసుకోవాలి. ఇలా అప్పుడు చిల్లర నాణాలు మానుక నిండా, అంటే అప్పట్లోనే, అంటే అది ఇప్పుడు 1992లోనో 93లోనో అనుకుంటా, మానుక నిండా అంటే అప్పట్లోనే, అంటే అవి ఏవి చారానా కాయిన్స్ ఉండేటటువంటివి, ఆటానా అంటే 50 పైసల కాయిన్స్, 25 పైసల కాయిన్స్, ఇవన్నీ అవన్నీ నింపి ఒక మన మీదకి వెళ్ళి పోసేవారట. అంతటి విధానాలు అప్పట్లో ఉండేవి. కాబట్టి అవన్నీ పోయడం ద్వారా పిల్లలకు వృద్ధిలోకి వస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ నేచర్లో భోగి అంటే భోగభాగ్యాలను ప్రసాదించేది అని చెప్తూ ఉంటాం. అందుకే ఈ భోగి రోజున మామూలుగా ప్రతి సంవత్సరం భోగి, కానీ ఈ భోగి మహాకుంభమేళ ప్రారంభమవుతుంది. అంటే పుష్కరిణి స్నానాలు ఆరంభమవుతాయి. అలాగే సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు, అందరికీ తెలుసు. ఆ ఇష్టమైనటువంటి రోజు రావడం, మళ్ళీ పౌర్ణమి, నిండు పౌర్ణమిలో ఉండేటటువంటి రోజు, అలాగే ఆ రోజున ఆరుద్ర నక్షత్రం రావడము, ఇన్ని శివుడికి ఇష్టమైనటువంటి రోజులు వస్తున్నాయి. అందులోనూ కుంభమేళ అంటే అర్థం తెలుసా అండి? ముక్కోటి దేవతలు ఆ రోజున ఆ త్రివేణి సంగమంలో, అంటే ప్రయాగరాజులో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో ముక్కోటి దేవతలు వచ్చి అక్కడ స్నానం ఆచరించి భూమి మీదకి అడుగు పెట్టేటటువంటి సమయం. అందుకే శివుడు అడుగు పెట్టేటటువంటి సమయము ఈ భోగి రోజున అడుగు పెడతాడు. శివుడు అడుగు పెడతాడు అని అంటే అర్థం ఏంటి? ఆయన అంశ, ఆయన యొక్క ప్రతిరూపము ఈ యొక్క పుష్కరిణిలో స్నానం ఆచరిస్తారు. అందుకే దానికి అంత పరమ పవిత్రత రావడము. కేవలం మనుషులే కాదు, ఇప్పుడు ఒక కుంభమేళ ప్రారంభమైందంటే కోట్లాది మంది భక్తులు వస్తున్నారంటే ఊరికే రావడం కాదు. ఆ దేవతలు ఆచరించినటువంటి జలంలో స్నానం చేయడం వల్ల మనకున్నటువంటి పాపాలను దూరం చేసుకోవచ్చు, మనకున్నటువంటి రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా దాదాపుగా పోయిన సంవత్సరం, అంటే పోయిన కుంభమేళకు 20 కోట్ల మంది జనాభా వచ్చారట. ఈ యొక్క కుంభమేళకు 40 కోట్ల జనాభా సంఖ్య అంచనా వేసుకున్నారు. 40 కోట్లు అంటే అంత చిన్న విషయమమ్మ, చాలా పెద్ద విషయం. 40 కోట్ల మంది స్నానం ఆచరిస్తారు. ప్లస్ -డిగ్రీలో ఉన్న చలిలో అక్కడ మనుషులు కనిపించడం, అంటే పొద్దున మనము చూసామనుకో, మధ్యాహ్నం 12 అయినా మనుషులు కనిపించారు. ఎందుకు? పొగమంచుతో కూడుకుపోయి ఉంటుంది. అంత చట్టని చలిలో ఇంతమంది వస్తున్నారు అని అంటే ప్రజల యొక్క హిందూ ధర్మంలో విశ్వాసం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి. నమ్మకం అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు చాలామంది ఇదిగో ఇలాంటి కుంభమేళ వచ్చినప్పుడు మనకి కనిపిస్తారు. ఆ రోజున నాగసాధువులు వస్తారు, ఏం చక్క చాలామంది వస్తారు. అంటే భోగి రోజున భోగభాగ్యాలను ప్రసాదించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే మన దగ్గరికి వస్తున్నాడు అన్నప్పుడు మనము ఆయన యొక్క పూజ చేసుకోవడం ద్వారా మనకి ఇంకా ఎన్ని పుణ్యాలు కలుగుతాయి చెప్పండి. ఆ రోజున ఆచరించే పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఎవరైతే ఈ భోగి రోజున ఆరుద్రాభిషేకం శివుడికి చేస్తారో వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది. ఇప్పుడు చాలామంది ఈ కుంభమేళకు వెళ్ళలేనటువంటి వారు ఉంటారు. ఆ రోజున ఈ సోమవారం కుంభమేళ ప్రారంభమవుతుంది కదా, ఆ రోజున ఏం చేయాలంటే శివుడికి అభిషేకం చేసిన నీళ్లతో అభిషేకం చేస్తాం కదా, ఆ నీళ్లు పడుతున్న శివుడి మీద నుంచి పడుతుంది, ఒక ప్రాణద్వార, అంటే ఆ ప్రాణమట్టం ద్వారా కింద పడుతుంది. అది కింద పడకుండా దాని కింద ఏదైనా పళ్ళెం కానీ ఏదైనా చెంబు కానీ పెట్టేసి అది కింద పడకుండా ఆ నీటిని మనం స్టోర్ చేసుకొని ఆ నీటిని రోజు తీర్థంగా సేవించిన, ఆ నీళ్లు మన నెత్తి మీద జల్లకున్న కుంభమేళలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. అందుకే ఆ రోజున అంత విశేషము. అందులోనూ పౌర్ణమి రోజున శివుడికి అభిషేకం చేయడం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకున్నాం. అందుకే ఆ రోజున అంత విశేషం. శివుడు జన్మ నక్షత్రము, సోమవారము, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రము, కుంభమేళ ఇన్ని కలిసి వచ్చాయి అంటే ఇది సాధారణంగా ఇన్ని కలిసి రావడం అనేటటువంటిది జరగదు. ఇలా ఎప్పుడైనా జరిగిందా అండి? ఇది మనకు దాదాపుగా 1000 సంవత్సరాల క్రింద జరిగింది.
మళ్ళీ ఇది 2050లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయంలో తిథివార నక్షత్రాలు ఏమైనా చేంజెస్ జరిగితే జరగవచ్చు. కాకపోతే 2050లో మళ్ళీ జరిగే అవకాశం. 2050 అంటే అప్పటి వరకు మేము ఉంటామో ఉండమో కూడా తెలియదు. ఎవరు చూస్తారో చూడరో తెలియదు. ఎందుకంటే రేపటి రోజు ఏంటో మనకు తెలియదు. తెలియనప్పుడు ఈ జీవితానికి ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఏం చేసుకోవాలి, దైవారాధన ఎలా పొందాలి అనేటటువంటి నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి నాకు ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి నేను 13వ తారీఖు రోజున ఏది ఏమైనా శివుడికి అభిషేకం చేయడం మాత్రం తథ్యము. ఆ రోజున విశేషంగా బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. నిజంగా మనిషి జీవితంలో ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుంటారో వాళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏర్పడుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. చక్కగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేయాలి. ఏ నీటితో అయితే అభిషేకం చేస్తున్నామో ఆ నీళ్ళు ధారలా పడుతుంది కదా, ఆ ధారను తప్పకుండా స్టోర్ చేసుకోవాలి. కింద పడకుండా నీటిని స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత పంచామృతంతో అభిషేకం చేసేసి వీలైతే ఆ రోజున అక్కడ సేవ చేసుకునే ప్రయత్నము, వీలైతే 10 మందికి భోజనం పెట్టేటటువంటి అవకాశం ఏర్పరచుకుంటే నిజంగా మీ జీవితంలో మీకు ఎవ్వరు తోడున్నా లేకపోయినా పరమశివుడు మాత్రం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నిరంతరం కాపాడుతాడమ్మా. అంత పరమ పవిత్రమైనటువంటి రోజు. తిథివార నక్షత్ర ముహూర్త యోగకరణాలు అన్నీ కలిసి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. ఎంతెందుకు ఒక మనిషి జీవితంలో ఒక పెళ్లి చేయాలన్నా లేదా ఒక ఎంగేజ్మెంట్ చేయాలన్నా ఒక ముహూర్తం చూస్తాను చూసారా, అలా ముహూర్త ఎందుకు ముహూర్తం చేస్తా అంటే ఆ ముహూర్త బలానికి మనం చేసుకుంటే గనక అది యొక్క ముహూర్త బలం వల్ల ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం కలకాలం హ్యాపీగా బ్రతకడానికి. అలాగే ఇప్పుడు చేస్తున్న ఈ వచ్చే ముహూర్తం కూడా ఎన్నో జన్మల పాపాలను తొలగించుకోవడానికి, ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి మనం చేసేటటువంటి ప్రయత్నమే ఈ భోగి రోజున శివుడికి అభిషేకము, అది కూడా ఆరుద్రాభిషేకం. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి తెలియదేమో, ఒక శివరాత్రి రోజున అభిషేకం చేస్తే చాలా పుణ్యము అని అంటాము, అవునా? అలాంటిది 1000 శివరాత్రుల్లో మనం అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్కరోజు అభిషేకం చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఇప్పుడు మన జీవితంలో 1000 శివరాత్రులు మనం చేయలేము. అవునండి. ఎందుకు? మనకు ఆయుష్ అంత లేదు కాబట్టి. 1000 శివరాత్రుల్లో మనం పూజ చేయలేము, అభిషేకం చేయలేము. కాబట్టి ఈ ఒక్క రోజున మాత్రము శివుడి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తే మన జీవితంలో 1000 శివరాత్రులు అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితము మనకు కలుగుతుంది. అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుందాం. అయితే ఈసారి భోగి చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రత్యేకము. భోగ భాగ్యాలు కాదు, మన జీవితంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని, కష్టాన్ని, జాతకంలో ఉన్నటువంటి దోషాలను ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ ఒక్క మార్గం సరిపోతుంది. శివుడే మనతో ఉన్నాడంటే మనకి ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇప్పుడు నవగ్రహాల్లో అధిపతి సూర్యుడు, సూర్యుడికి అధిపతి, సూర్యుడికి గురువు ఎవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే మనతో ఉంటే మనకి ఇంకెవరు, ఏ గ్రహం ఏం చేస్తుంది, ఏ మనిషి ఏం చేస్తాడు చెప్పండి? ఎగ్జాంపుల్గా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి మన వాడయ్యింటే ఎమ్మెల్యే ఏం చేస్తారు, మినిస్టర్ ఏం చేస్తారు, పోలీసు ఎవరు ఏం చేస్తారు చెప్పండి? అలాగే ఆ పరమేశ్వరుడే మనతో తోడై ఉంటే ఎవరేం చేస్తారు? ఎవ్వరు ఏం చేయలేరు. కాబట్టి ఆ రోజున చక్కగా శివారాధన చేసుకోండి. చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా గంగాభిషేకం చేసుకోండి, పంచామృతాభిషేకం చేసుకోండి. ఆ నీళ్లను మాత్రం స్టోర్ చేసుకొని, ఆ రోజున ఎందుకు స్టోర్ చేసుకున్నామన్నానంటే ఆ శివుడి మీద ఎప్పుడైతే మొట్టమొదటిగా నీటి బిందువు పడి అది ప్రాణమట్టం ద్వారా భూమికి తాకుతుందో ఆ భూమికి తాకేటటువంటి నీటి బొట్టు పరమ పవిత్రమైనటువంటిది. ఆ రోజున చేసేటటువంటి అభిషేకము సప్త సముద్రాల్లో మనం మునిగినటువంటి పుణ్యం కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్య నదీ జలాలు ఉన్నాయో అందులో ఒకేసారి స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఆ రోజున పరమశివుడికి అభిషేకం చేయడం ద్వారా మనకు కలుగుతుంది. అంత విశేషమైనటువంటిది ఈ సోమవారం పౌర్ణమి భోగి పండగ. కాబట్టి ఆ రోజున శివుడికి చక్కగా ఆరాధన చేసుకోండి, మీ జన్మ తరిస్తుందండి. మరి మకర సంక్రాంతి కనుమ విధానం ఏంటి? మకర సంక్రాంతి అనేటటువంటిది మనకు చాలా మంది సంక్రాంతి అంటే కీడు దినాలు, కీడు ఏదో అపాయం జరుగుతుంది లేదా కొన్ని రాసుల వారికి నష్టం జరుగుతుంది అని చెప్పి చాలా మంది భయపెడుతూ ఉంటారు. నిజంగా సంక్రాంతి కీడు చేసేటటువంటిది కాదు, మేలు చేసేటటువంటిది అని అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే సంక్రాంతి అనేది ఒక పండగ. ఆ పండగ అంటే ఈ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ దేనికి సూచిక అంటే రైతుల పండగ అని చెప్తాము.
ఓకే. ఎందుకు రైతుల పండగ అంటే ఆషాఢ మాసం వచ్చింది అంటే వర్షాకాలం నాట్లు వేసేటటువంటి సమయం. అప్పుడు వేసినటువంటి నాట్లు పంట ఎప్పుడు చేతికొస్తుంది? ఇదిగో ఈ మాసం సంక్రాంతి రోజున చేతికొస్తుంది. అందుకే రైతులందరూ ఏం చేస్తారు కాబట్టి ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి ఆ ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ రైతుల పండగ ఈ యొక్క సంక్రాంతి పండగ. ఆ సంక్రాంతి వచ్చింది అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే దాన ధర్మాలు చేయాలి అని చెప్తారు. అందుకే సంక్రాంతి వచ్చింది అంటే గంగిరెద్దును ఆడించడానికి ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ధాన్యం ఇస్తూ ఉంటాము. ఎందుకు ధాన్యం ఇవ్వాలి? మనం పండించే ధాన్యం 10 మందికి పంచి మిగతాది మనం వాడుకోవడం ద్వారా మనకు ధాన్యానికి జీవితంలో లోటు ఉండదు. ఆ రోజున ముఖ్యంగా వస్త్రదానం చేయడము, ధాన్యదానం చేయడము, 10 మందికి భోజనం పెట్టడము, అలాగే ఆ రోజున గుమ్మడికాయ దానం ఇవ్వడము, నోములు ప్రతి ఒక్క స్త్రీ నోములు నోచుకుంటుంది ఆ రోజున. ఈ చక్కెర నోములు, ఆ తర్వాత ఈ నువ్వులు ఇవన్నీ ఇస్తుంటారు. సంక్రాంతి రోజున నువ్వులు ఎందుకు ఇస్తారు అని అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్తాము. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే అర్థం ఏంటి? ఎవరైతే దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళు ఉంటారో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళేటటువంటి సద్గతులు పొందుతారు. అలాగే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆద్యంత పుణ్యకాలం ఉత్తరాయణం అని చెప్తాము. మనకు భీష్మ పర్వంలో మనకు భీష్ముడు కూడా దక్షిణాయనంలో అంతా కూడా అంపశయ్యమై పడుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో తన శరీరాన్ని చాలించాడు. ఈ కథ మీరు వినే ఉంటారు. ఆ శరీరం చాలించినటువంటి ఆద్యంత భీష్మ ఏకాదశిని వస్తుంది ఆ రోజున. అంటే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించినటువంటి వాడైన. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం జపానికి, తపానికి, హోమానికి, నోములకు, పూజలకు, వ్రతాలకు పెట్టినటువంటిది పేరు. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏదైతే చేస్తామో దాని యొక్క పుణ్య ఫలితం మనం ఒక్కరమే కాదు మన యొక్క సంతాన వృద్ధికి కూడా ఆ పుణ్యం అనేటటువంటిది లభిస్తుంది. దాని ద్వారా మనం మకర సంక్రాంతి మకర సంక్రాంతి కీడు అంటారు. చాలా మంది గాజులు ఇవ్వాలి, పెరిగి ఇవ్వాలి, ఆ దానం. పోయిన సంవత్సరం అయితే చాలా రచ్చ జరిగింది. చాలా మంది తోడబుట్టిన వాడు గాజులు ఇవ్వాలి అని చెప్పేసి, లేదా పెరుగు దానం చేయాలి, ఇలా ఒక కొడుకుంటే అవి ఇలా నానా రకాలైనటువంటి ఇబ్బందులు చాలా మంది అడుగుతుంటారు. అవన్నీ ఏమీ లేవండి. అవి కేవలం మనం పుట్టించినటువంటి, కేవలం మనుషులు స్వార్థపూరితంగా పుట్టించినటువంటి ఇవే తప్ప ఇవి శాస్త్రంలో లేవు, మనకి ఎక్కడ కూడా చెప్పలేదు. ఎవరో స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు సృష్టించినటువంటివే తప్ప సంక్రాంతి కీడు చేసేటటువంటిది కాదు, మేలు చేసేటటువంటిది. ఎందుకు అని అంటే కనుక ఆ రోజులు నువ్వులు దానం చేయడం చాలా మంచిది. ఎందుకు అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి ఎవరు? శని భగవానుడు. కాబట్టి ఆ రోజున నువ్వులు దానం చేయడం వల్ల మనకున్నటువంటి ఏలినాటి శని ప్రభావం కానీ మనకున్నటువంటి గ్రహ పీడలు కానీ తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్పింది తప్ప ఆ రోజున ఏదైనా దానం చేయకపోయినా లేదా ఏదైనా పుట్టించినా చాలా మంది ఈసారి ఏం చేశారు అంటే చాలా మంది ఎరుపు బట్టలు దానం ఇవ్వాలి లేదంటే మీకు కీడు చుట్టుకుంటుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అవన్నీ కూడా అవాస్తవాలు. ఎవరు కూడా నమ్మకండి. ఈ ఆద్యంత పుణ్యకాలం కూడా మధ్యాహ్నం 2:38 ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ పుణ్యకాలంలో చేసేటటువంటి విధానాలు, నోములు, చాలా మంది నోములు ఎందుకు ఇస్తారు? సౌభాగ్యం కోసం నోములు ఇస్తారు. అలాంటి సౌభాగ్యం బాగుండాలని చాలా మంది ఈ సంక్రాంతి వచ్చేందుకు ముగ్గులు వేస్తూ ఉంటారు, గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు, చక్కగా దాని చుట్టూ పూలతో అలంకరణ చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు అని అంటే కనుక పూర్వకాలంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉండగా ఒక గోశాలకు వెళుతుంది. నేను కూడా మీ దాంట్లో కొలువై ఉంటాను, ఎందుకంటే ముక్కోటి దేవతల యొక్క ఆవాసం ఏంటి అంటే గోమాత అని చెప్తాము. ఎందుకు ఆ సకల దేవతలు కొలువై ఉన్నటువంటిది అని చెప్తూ ఉంటాము. మరి సకల దేవతలు కొలువై ఉన్నారు కదా, నేను కూడా మీ దాంట్లో కొలువై ఉంటానని లక్ష్మీదేవి అడిగితే అప్పుడు గోమాత ఏమంటుంది? వద్దు వద్దు, నువ్వు మా దాంట్లో ఉండవలసిన పని లేదు, నీతో మాకు ఏం అవసరం లేదని చెప్తారట గోమాత. అంటే అప్పుడు అదేంటి, నేను లక్ష్మీదేవిని, నా యొక్క శక్తి మీకు తెలియదేమో, నువ్వు లక్ష్మీదేవి కాబట్టే నేను వద్దుంటున్నాను. ఎందుకంటే నువ్వు చంచలమైనటువంటి దానివి. చంచలము అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో, ఎన్ని రోజులు ఉంటావో అది ఎవరికి కూడా అంతు చిక్కనటువంటిది అని చెప్తే అప్పుడు ఆ లక్ష్మీదేవి అంటుందట, ఎవరైతే పుణ్యాన్ని సంపాదించుకుంటారో ఆ పుణ్యం ఉన్నంత కాలం వాళ్ళ దగ్గర నేను ఉంటాను. ఆ పుణ్యం అయిపోయిందా నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను స్థిరంగా ఒక దగ్గర ఉన్నాను అంటే ఈ ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. అందుకే లక్ష్మీదేవి చంచలమైనటువంటిది, ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది ఎవరు కనుక్కోలేరు. కాబట్టి అలా అనగానే గోమాత ఏమంటుందంటే, సరే నువ్వు చంచలమైనటువంటి దానివి కాబట్టి నువ్వు మా మలమునందు కొలువై ఉండు.
మలము అంటే ఆవు యొక్క పేడలో కొలువై ఉంటుంది అని చెప్పి, అందుకే ఆవు పేడను కూడా మనం లక్ష్మిగా ఎందుకు భావన చేస్తామంటే లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి స్థలము గోమాతలో ఆవు పేడలో కొలువై ఉంటుంది. అందుకే ఆవు పేడ చాలా విశేషమైనటువంటిది, లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తాం. ఇప్పటికీ కూడా సంక్రాంతి వచ్చిందంటే ఆ గొబ్బెమ్మలు ఏవైతే పెడతాం అవి లక్ష్మీ స్వరూపాలు, అలాగే దాని మంగళ గౌరీ స్వరూపం కూడా అని పిలుస్తూ ఉంటాము. అందుకే లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ యొక్క పేడ ముద్దలను పెట్టడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి సూచికగా పెట్టేటటువంటివే ఆ యొక్క ముగ్గులు, ఆ మధ్యలో పెట్టేటటువంటి గొబ్బెమ్మలు అంటూ ఉంటాము. లక్ష్మీదేవి ఎక్కడనైతే చాలా చక్కగా రంగవల్లులతో నిండి ఉన్నటువంటి గడప ఉంటుందో, ముగ్గులు ఉంటాయో, ఏ ఇంట్లోనైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి సూచికగా పెట్టేటటువంటివే ఈ సంక్రాంతి ముగ్గులు, సంక్రాంతి గొబ్బెమ్మలు, సంక్రాంతి పండగలు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క సూచికకు మార్గదర్శకంగా ఉన్నటువంటి పండగలమ్మ. కనుమ రోజు గోవులను పూజించాలంటారు కదా గురుగారు? కనుమ రోజు ఎందుకు గోవులను పూజించాలి అంటే, సంక్రాంతి అంటే పంటలు చేతికి వస్తాయి కదా, పంటలు చేతికి వచ్చిన తర్వాత ఆ పంట చేతికి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఈ యొక్క ఆవులు. ఇవి ఏవైతే ఇవి ఆవులు ఉన్నాయో అవన్నీ కూడా పొలాన్ని దున్ని చక్కగా కష్టపడి ఒక పంటను చేతికి అందించేటటువంటి విధానాలు ఏవైతే ఆవులు. కాబట్టి మనకు పూర్వకాలంలో గోమాతలను, ఆవుల్ని కూడా ఇంట్లో కట్టేసేవారు. ఎందుకంటే వాటిని కూడా కుటుంబ సభ్యులుగా చూసేటటువంటి వారు. ఆవులను పిలుచుకునేటటువంటి వారు కాదు, లక్ష్మీదేవి అని పిలిచేవారు గోవులను. ఎందుకు అంటే మన జీవితంలో ధాన్యం రావడానికి, ఒక పొలం దున్నడానికి ఆవులే ప్రధానమైనటువంటి కారణము. ఆ యొక్క గోమాతలే ప్రధానమైనటువంటి కారణం కాబట్టి దానిని కూడా ఈ కనుమ రోజున ప్రత్యేకంగా పూజిస్తాం. తల్లి, మా కడుపు నిండడానికి 5,000 నోట్లో వెళ్ళడానికి నువ్వే కదా కారణము. తల్లి, నువ్వు ఇలాగే మా కుటుంబం మీద, మా వంశం మీద ఎల్లవేళలా కరుణా కటాక్షాలను కురిపించి మాకు ధాన్య వృద్ధిని కల్పించని చెప్పేసి ప్రత్యేకంగా ఆ రోజున ఆవులను పూజించడం, గోవులను పూజించడము, ఎడ్లను పూజించడము, ఇవన్నీ కూడా వస్తున్నటువంటి ఆచారంలో భాగాలు. అందుకే కనుమ రోజున మనము తప్పకుండా గోమాతను పూజించాలి, ఆవులను, ఎడ్లను పూజించాలి. అలా పూజించడం ద్వారా ధనధాన్యాదులకు, సిరి సంపదలకు లోటు ఉండదు. ఇక ముక్కనుమ రోజు కర్రీ లాంటివి చేసుకుంటారు. అంటే నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజున వెరైటీగా అన్ని పిండి పదార్థాలు, ఈ నాన్ వెజ్ లాంటి పదార్థాలు ముక్కనుమ రోజున చేసుకుంటారు. అందుకే ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పండగలు. ఇవి తెలంగాణ వైపు తక్కువ కానీ ఆంధ్ర వైపు విపరీతంగా చేసుకుంటారు. అలాగే సంక్రాంతి రోజున పెద్దలకు నైవేద్యాలు పెట్టుకుంటారు, పితృ తర్పణాలు చేస్తూ ఉంటారు. ఆ రోజున ఎస్పెషల్లీ సంక్రాంతి రోజునే ఆ యొక్క ఆంధ్రాలో ఏం చేస్తారంటే పెద్దవాళ్ళకు నైవేద్యం పెట్టుకొని తిరతర్పణాలు చేస్తూ ఉంటారు. చాలా మట్టుకు పెద్దవాళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి కూడా ఈ సంక్రాంతి అనేటటువంటిది ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప పండగ. ఆ పండగ చేసుకుంటే చాలు మన జన్మ ధన్యమైపోయినట్టే. అంత విశేషమమ్మ. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.